మహాభారతంలో భీష్ముడు అంబ పెట్టిన శాపం వల్లే మరణించారు అని మీకు తెలుసా? భీష్ముడు నశించాలి అని గంగానది ఒడ్డుకు వెళ్లి తపస్సు చేస్తుంది అంబ. ఇంతలో శివుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు కోరుకునే కోరిక ఈ జన్మలో అయితే నెరవేరుతూ వచ్చే జన్మలో మాత్రమే నెరవేరుతుంది అని చెప్పగానే అగ్ని ప్రవేశం చేసి అంబ మరణిస్తుంది. ద్రుపద మహారాజు కుమారుడు కోసమని ఒక యజ్ఞం చేస్తూ ఉంటారు. వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యి నీకు కుమారుడు లభిస్తాడు అని వరం ఇస్తారు. కొన్ని రోజుల తర్వాత ద్రుపద మహారాజుకి ఒక కుమార్తె పుడుతుంది. ద్రుపద మహారాజు వాళ్ళ భార్య అంటుంది, శివుడు చెప్పారు కదా అబ్బాయి పుడతారని, కాబట్టి మనకు పుట్టిన కూతుర్ని కూడా అబ్బాయిలానే పెంచుదామని చెప్పి అబ్బాయిలా పెంచుతారు. ఆమె పేరే శిఖండి. శిఖండికి వివాహం చేసేటప్పుడు కూడా ఒక అమ్మాయికి ఇచ్చే వివాహం చేస్తారు. శిఖండి యొక్క భార్యకి తెలిసిపోతుంది శిఖండి అబ్బాయి కాదు అమ్మాయి అన్న విషయం. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు ద్రుపద మహారాజు రాజ్యానికి వెళ్లి పెద్ద గొడవ చేస్తారు. శిఖండి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ అరణ్యానికి వెళ్లి ఏడుస్తూ ఉంటుంది. పార్ట్ 2 కోసం